హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. సో ప్రపంచంలో గోల్ సెట్టింగ్ పెట్టుకున్న వాళ్ళు అందరూ సక్సెస్ఫుల్ అయితే ప్రాబ్లం ఏముండదు. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. న్యూ ఇయర్ వస్తుంది. ఇప్పుడు మనకి న్యూ ఇయర్ రాగానే మనం అందరం ఏమనుకుంటాం, గోల్ సెట్టింగ్ పెట్టుకుంటాం. జిమ్కి వెళ్ళాలి, ఫస్ట్ నుంచి జిమ్కి వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలి, స్మోకింగ్ క్విట్ చేయాలి, ఇలాంటివి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. రిజల్యూషన్స్, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటుంటారు. కానీ 1 వీక్ అయిన తర్వాత అన్నీ నార్మల్ అయిపోతాయి, ఏమీ ఇంప్లిమెంట్ చేయలేరు. సో ఈరోజు మీకు లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి మీకు 5 ప్రిన్సిపల్స్ చెప్తాను. ఇవి కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి, ఒక టైంలో ఒక గోల్ మాత్రమే పెట్టుకోండి. అంటే మల్టిపుల్ గోల్స్ అనేవి పెట్టుకోకండి. ఒకసారి ఏమవుతుందంటే, వారన్ బఫెట్, బిల్ గేట్స్ ఒక కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఒక సేల్స్ మ్యాన్ లేకపోతే ఒక వీళ్ళందరూ వచ్చి అడుగుతారు, మీ సక్సెస్కి కారణం ఏంటి అని. ఆయన ఒకటే చెప్తాడు, ఫోకస్. వీ హ్యావ్ గివెన్ మోర్ ఫోకస్ ఆన్ అవర్ గోల్. ఈ విధంగా మీరు ఫోకస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. దీని గురించి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టోడర్మాన్ అని ఆయన ఒక మోక్ష మార్గం అనే బుక్ రాస్తూ ఉంటాడు. రాస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరోజు రాత్రి భోజనం చేయడానికి వెళ్తున్నప్పుడు భోజనం చేస్తూ ఒకరోజు వాళ్ళ మదర్ని అడుగుతాడు, ఈరోజు ఏంటమ్మా ఉప్పు తక్కువ వేసావు కూరలో అని. ఆ మదర్ అడుగుతుంది, ఏంటి నాయన నీ మోక్ష మార్గం బుక్ రాయటం అయిపోయిందా అని అడుగుతుంది. అది ఎలా చెప్పావమ్మా నేను ఇంత కరెక్ట్గా అంటే, నేను గత 6 నెలలుగా రోజు ఉప్పు తక్కువ వేయటం కానీ ఉప్పు లేకుండా కానీ చేస్తున్నాను. నువ్వు ఈరోజే అడిగావంటే నీ బుక్ అయిపోయింది, అంటే నీ ఫోకస్ అంతా ఆ గ్రంథం మీద ఉంది. సో ఇప్పుడు అడిగావంటే కరెక్ట్గా అయిపోయింది అని నేను అనుకుంటున్నాను అంటున్నాను. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి, ఆల్వేస్ మేక్ ఏ గోల్ ఫర్ 24 hours ఓన్లీ. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు ఒక పేపర్ మీద రాసుకోండి. అది కనుక క్లియర్గా ఉంటే మీకు డెఫినెట్గా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. బీ క్లియర్ వాట్ యూ వాంట్ టు బికమ్. దిస్ ఇస్ ద థర్డ్ ప్రిన్సిపల్. అంటే మీరు ఏమి అవుదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అది క్లారిటీగా క్లియర్గా ఉండాలి. మీరు సచిన్ టెండూల్కర్ చిన్నప్పుడే అనుకున్నాడు, నేను క్రికెటర్ అవ్వాలని. అదేవిధంగా నవాజుద్దీన్ సిద్దికి నీ ఫిలిం యాక్టర్ అవ్వాలి అనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. సో మీ గోల్ సెట్టింగ్లో మీరు క్లారిటీ ఉంటే తప్పకుండా అవుతారు. ప్రిన్సిపల్ నెంబర్ 4, రైట్ డౌన్ యువర్ గోల్ ఆన్ అ పీస్ ఆఫ్ పేపర్. దీనివల్ల మీకు సైకో న్యూరో యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. మీరు చేసుకోవాలని అనుకున్నది డెఫినెట్గా పేపర్ మీద రాసుకోండి. డెఫినెట్గా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్. లాస్ట్ది 5th ప్రిన్సిపల్ ఏంటంటే, కీప్ యువర్ గోల్ ఇన్ మైండ్ ఆల్వేస్. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు తప్పనిసరిగా రోజుకొకసారైనా దాన్ని మీరు రివైండ్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా అవుతారు. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉధమ్ సింగ్ ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకున్నాడు. జనరల్ డయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జలియన్వాలా ఇన్సిడెంట్. సో 1919లో అయిన ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకొని ఉధమ్ సింగ్ అదే టార్గెట్ పెట్టుకొని 1940లో లండన్లో డయర్ని చంపేయడం జరిగింది. ఇది గోల్ సెట్టింగ్ అంటే ఎన్ని విధాలుగైనా మనము ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది అనుకుంటుంటారు, ఐ విల్ రెడ్యూస్ మై వెయిట్ అంటారు. అది కాదు గోల్ ఏంటంటే, ఐ విల్ రెడ్యూస్ మై వెయిట్ బై 5 kilos బై 15 days ఆర్ విత్ ఇన్ 15 days. ఈ విధంగా ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడే డెఫినెట్గా యూ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్. ఇది నచ్చిందా ఈ వీడియో? థ్యాంక్ యూ వెరీ మచ్.